Hello guys, in this video I will explain about the design of a PAL to convert BCD to XS3 code. Here PAL, the full form is Programmable Array Logic. PAL is one type of the PLDs. Okay, PAL means it is one type of the PLDs. PLDs means Programmable Logical Devices. Programmable Logic Devices, full form. Okay, logic device means లాజిక్ సర్క్యూట్. లాజిక్ డివైస్ అంటే లాజిక్ సర్క్యూట్ అని అర్థం. సర్క్యూట్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ లాజిక్ గేట్స్. ఓకే, సర్క్యూట్ అంటే కాంపోనెంట్స్, ఇంటర్ కనెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ ని సర్క్యూట్ అంటాము. ఇక లాజిక్ సర్క్యూట్ అంటున్నాం కాబట్టి ఆ కాంపోనెంట్స్ లాజిక్ గేట్స్ యూజ్ చేయాలి. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ లాజిక్ గేట్స్ యూజ్ చేయాలి అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే డిపెండ్స్ ఆన్ ది బూలియన్ ఫంక్షన్. అంటే ఒక సర్క్యూట్ ని డిజైన్ చేయాలి అంటే కంపల్సరీ వీ హ్యావ్ టు నో ది బూలియన్ ఫంక్షన్. బూలియన్ ఫంక్షన్ జనరల్ గా మనం సింప్లిఫైడ్ బూలియన్ ఫంక్షన్స్ అంటే ఎస్ఓపి ఫామ్ లో తీసుకుంటాం. ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్. సో ఏబి డాష్ ప్లస్ బిసి అనుకోండి, సపోజ్ ఒక ఎస్ఓపి ఫామ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ఏబి డాష్ అంటే ఏ డాట్ బి డాష్ అంటే ఇక్కడ ఎండికేట్ అనేది యూజ్ చేయాలి. అలాగే బీసీ అన్నారు, బి డాట్ సి అంటే ఇట్ రిక్వైర్స్ వన్ మోర్ ఎండికేట్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? అకార్డింగ్ టు ది ఆపరేటర్ ప్రిసిడెన్స్ అని ఉంది, అంటే ఏ ఆపరేటర్స్ ని ముందు ఆపరేట్ చేయాలి అనేటువంటి ఒక ప్రయారిటీ ఉందన్నమాట. సో ఆ ప్రయారిటీ వైజ్ చూస్తే మనం ఫస్ట్ ఎండిగేట్స్ ని యాండింగ్ చేసేసిన తర్వాత అప్పుడు అంటే ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆపరేషన్ అంటారు దీన్ని, ఈ రెండింటిని. నెక్స్ట్ వీటిని ఆరింగ్ చేయాలి, దిస్ ఇస్ ది సెకండ్ లెవెల్ ఆఫ్ ఆపరేషన్. సపోజ్ ఇంకొక ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ ఎండికేట్ ని కూడా మనం ఫస్ట్ ఫినిష్ చేసేయాలి. అంటే ఫస్ట్ ఎండికేట్స్ అన్ని ఆపరేషన్స్ ని ఫస్ట్ లెవెల్లో ఫినిష్ చేసిన తర్వాతే అప్పుడు సెకండ్ లెవెల్లో ఆరింగ్ చేస్తాం, ఈ రెండింటిని ఆరింగ్ చేస్తాం సెకండ్ లెవెల్లో. ఓకే, అందుకనే మనము ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ లో పిఏఎల్ కి ఎండ్ గేట్స్ ఆర్ గేట్స్ తీసుకున్నాము. ఓకే, ఎందుకంటే ఎస్ఓపి ఫామ్ తీసుకుంటున్నాం కాబట్టి. సో ఎండ్ గేట్స్ ఆర్ గేట్స్. అయితే మరి ఇక్కడ పిఎల్డీస్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ పిఎల్డీస్ ఉన్నాయి అంటే 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ప్రామ్, సెకండ్ వన్ ఈజ్ పిఎల్ఏ, థర్డ్ వన్ ఈజ్ పిఏఎల్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో ప్రామ్ గురించి పిఎల్ఏ గురించి చూసాము, ఒక డిజైన్స్ గురించి. ప్రామ్ అంటే ఏంటి? అసలు ప్రోగ్రామింగ్ లాజిక్ డివైస్ అంటే చెప్పాను. వాట్ ఈస్ మెంట్ బై ప్రోగ్రామింగ్? ప్రోగ్రామింగ్ అంటే ఈ లాజిక్ సర్క్యూట్ లో మనం ఇన్పుట్ వాల్యూస్ కి వేరియబుల్స్ కి డేటాని ఏదైనా ఇవ్వచ్చు, మనం వేరీ చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి అంటే ఎడిటబుల్ అని అర్థం, అంటే ఎడిట్ చేసుకోవడానికి లేదా మోడిఫై చేసుకోవడానికి వీలుంటుంది. ఆ ఎడిషన్ అనేది ఎలా చేస్తాము అంటే డిపెండింగ్ ఆన్ ది స్విచ్చింగ్ అనమాట. అంటే టైప్ ఆఫ్ స్విచెస్ యూస్ చేసేసి ఆ స్విచ్చింగ్ ద్వారా మనం ఆ యొక్క డేటాని మోడిఫై చేసుకోవచ్చు లేదా మనం ఎడిట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ అ ప్రోగ్రామబుల్ లాజికల్ డివైజెస్. అలాగే బేస్డ్ ఆన్ దిస్ programmable divided into 3 types. Okay, so first one is a PROM, second one is a PLA, third one is a PAL. PROM means programmable read only memory. అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఫిక్స్డ్ కాబట్టి ఇక్కడ వి కాంట్ చేంజ్ ది ఇన్పుట్ డేటా. అందుకనే ఎండ్ గేట్స్ ని మనం చేంజ్ చేయలేం కాబట్టి ఎండ్ గేట్స్ ఆర్ ఫిక్స్డ్. ఓకే, హియర్ ఇట్ ఈస్ ఆర్ గేట్స్ వచ్చేసి ప్రోగ్రామబుల్ అవుతాయి. అలాగే పిఎల్ఏ తీసుకున్నాం అనుకోండి, బోత్ ఆర్ ప్రోగ్రామబుల్. ఓకే, నెక్స్ట్ పిఐఎల్ లో ఏమవుతుందంటే ఎండ్ గేట్స్ ని మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, ఆర్ గేట్స్ ని ఫిక్స్డ్ గా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా మన కాంబినేషన్స్ బట్టి ఆ నేమ్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం పిఐఎల్ ని డిజైన్ చేయబోతున్నాం కాబట్టి ఎండ్ గేట్స్ ప్రోగ్రామబుల్, ఆర్ గేట్స్ ఆర్ ఫిక్స్డ్, ఆర్ గేట్స్ ఆర్ ఫిక్స్డ్. ఓకే, అందుకని మన బ్లాక్ డయాగ్రామ్ లో కూడా ఇక్కడ ప్రోగ్రామబుల్ కాబట్టి స్విచెస్, ఈ సింబల్ ఉంది కదండి, ఇది స్విచ్ సింబల్. సో స్విచెస్ అనేవి కూడా 3 టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ఒకటి ఇలా యూజ్ చేయొచ్చు, లేదా జస్ట్ ఇలా స్విచ్ ఇలాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా పుట్టి క్రాస్ మార్క్, క్రాస్ మార్క్ కూడా సింపుల్ గా పెట్టి మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ గేట్స్ అయితే స్విచ్ చేస్తున్నాం, ప్రోగ్రామ్ చేస్తున్నాం, అక్కడ స్విచెస్ ని కనెక్ట్ చేయాలి దాని ముందు. ఇక్కడ ఆర్ గేట్స్ ఫిక్స్డ్ కాబట్టి స్ట్రైట్ లైన్ స్విచ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఐ రోట్ ఇట్ యాజ్ దీస్ ఆర్ ఎండ్ గేట్స్ ఆర్ ప్రోగ్రామబుల్ అండ్ ఆర్ గేట్స్ ఆర్ ఫిక్స్డ్ అని డిఫైన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం సర్క్యూట్ ని డిజైన్ చేయాలి అంటే కంపల్సరీ మనకి ఏం కావాలి? బూలియన్ ఫంక్షన్ ఉంటేనే మనం ఈ లింకింగ్ అంతా చేయగలుగుతాం, ప్రోగ్రామింగ్ పార్ట్ అంతా. సో మనకి బూలియన్ ఫంక్షన్ రావాలి అంటే కంపల్సరీ మనకి ట్రూత్ టేబుల్ అనేది తెలియాలి. ట్రూత్ టేబుల్ రావాలి అంటే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ మనకి ఏ ప్రాబ్లం ఇచ్చారు? BCD to XS3 కోడ్ అని ఇచ్చారు. సో దీని మీద బేస్ చేసుకొని మనం ట్రూత్ టేబుల్ ని డెవలప్
చేసుకోవాలి డేటా మీద, ఇన్పుట్ డేటా మీద బేస్ చేసి. సో బీసీడీ అనేది ఇన్పుట్ అవుతుంది, XS3 అనేది అవుట్పుట్ అవుతుంది. వాట్ ఈస్ మెంట్ బై బీసీడీ? బీసీడీ మీన్స్ బైనరీ కోడెడ్ డెసిమల్. ఫుల్ ఫామ్ వచ్చేసి బైనరీ కోడెడ్ డెసిమల్. డెసిమల్ మీన్స్ 10 నెంబర్స్. ఓకే, డెసిమల్ అంటే 10 కదండి, 10 అంటే 0 to 9, ఇంక్లూడింగ్ 0 ఉంటుంది కాబట్టి 0 to 9 తీసుకోవాలి. ఓకే, అంటే డెసిమల్ నంబర్స్ ని బైనరీలో రాస్తే దాన్నే బీసీడీ ఫామ్ అంటారు. అంటే 0000 నుండి 1001 వరకు తీసుకోవాలి. ఎందుకు అంటే 9 అంటే 1001, 8421 బైనరీ వేర్డ్స్ యూస్ చేసి రాయగలము. అంటే కంపల్సరీ మనం బీసీడీ నంబర్స్ రిప్రజెంట్ చేయాలి అంటే ఇట్ రిక్వైర్స్ 4 బిట్స్. ఓకే, 4 బిట్స్ డిపెండింగ్ ఆన్ ది 4 బైనరీ వెయిట్స్. ఇక్కడ 4 బిట్స్ కావాలి కాబట్టి ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ కావాలి? 4 ఇన్పుట్ వేరియబుల్స్ కావాలి. ఆ 4 ఇన్పుట్ వేరియబుల్స్ ని నేను ఏబిసిడిగా తీసుకుంటున్నాను. ఓకే, అందుకని ఇక్కడ ట్రూత్ టేబుల్లో కూడా ఏబిసిడి బీసీడీ ఇన్పుట్స్ తీసుకున్నాను. 0000 నుండి 1001 వరకు కాంబినేషన్స్ బైనరీ రాసేసాను. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ ఏంటి? XS3 కావాలి. XS3 అంటే ఏంటి? బీసీడీకి 3ని యాడ్ చేస్తే వచ్చేది XS అంటే ఎక్స్ట్రా అని. బీసీడీకి 3ని యాడ్ చేయాలి. అప్పుడు స్టార్టింగ్ నెంబర్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 3 యాడ్ అయితే ఏమవుతుంది? 3తో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ నెంబర్ 9 కాబట్టి 9 + 3 వచ్చేసి 12 అవుతుంది. అంటే 3 to 12 నెంబర్స్ XS3లో ఉంటాయి. ఇంకా స్టార్టింగ్ 0, 1, 2 అనే నెంబర్స్ ఉండవు. సో ఇక్కడ 12 అనేది హైయెస్ట్ నెంబర్ వచ్చింది XS3లో. 12ని కూడా బైనరీ ఫార్మాట్లో రాయాలి అంటే 1100 అనేది బైనరీ ఫార్మాట్. ఓకే, ఎందుకంటే 8421 బైనరీ వేర్డ్స్ యూస్ చేస్తే 8 + 4 = 12 అవుతుంది కాబట్టి 1100. అగైన్ అవుట్పుట్ కూడా 4 బిట్స్ సరిపోతున్నాయి మనకి. సో 4 బిట్స్, ఒక నెంబర్కి 4 బిట్స్ కావాలి అంటే రిమైనింగ్ అన్నిటికీ కూడా కంపల్సరీ 4 బిట్స్ యూస్ చేయాలి. సో ఎన్ని వేరియబుల్స్ కావాలి ఇప్పుడు మనకి? 4 బిట్స్ కాబట్టి 4 అవుట్పుట్ వేరియబుల్స్ యూస్ చేయాలి. అందుకని W, X, Y, Z అని 4 అవుట్పుట్ వేరియబుల్స్ తీసుకున్నాను. సో అలాగే ఇక్కడ ట్రూత్ టేబుల్లో కూడా 4 W, X, Y, Z అవుట్పుట్ వేరియబుల్స్తో ఇక్కడ ట్రూత్ టేబుల్ ఫిల్ చేసాము. అంటే 0కి 3 యాడ్ చేశాను కాబట్టి స్టార్టింగ్ 3తో స్టార్ట్ అవుతుంది. 3 నుండి కంటిన్యూషన్ 12 వరకు రాసిస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్లో బీసీడీ ఉంది. ఎక్కడైనా సరే మనకి ట్రూత్ టేబుల్ రాసేటప్పుడు ఇన్పుట్లో బీసీడీ ఉంటే కంపల్సరీ ఇక్కడ 10 to 15 నెంబర్స్ని డోంట్ కేర్స్గా తీసుకోవాలి. ఎందుకు అంటే దేనిలో K-మ్యాప్లో మనం సింప్లిఫై చేసేటప్పుడు రీజన్ ఈజ్ హియర్ వీఆర్ యూజింగ్ ది 4 ఇన్పుట్ వేరియబుల్స్. అంటే 2^4 కాంబినేషన్స్ ఆఫ్ బైనరీ తీసుకోవాలి మ్యాక్సిమం మనం. ఓకే, అంటే 16 రావాలి. కానీ 0 to 9 మనం ఓన్లీ యూజ్ చేస్తుంది 10 మాత్రమే యూజ్ చేస్తున్నాం. రిమైనింగ్ 6 వచ్చేసి అన్యూజ్డ్ నెంబర్స్ కింద తీసుకోవాలి. సో అన్యూజ్డ్ నెంబర్స్ ఏంటి? 10 to 15, 9 వరకు ఉన్నాయి. సో 10 నుండి 15 వరకు మనం యూజ్ చేయట్లేదు కాబట్టి వాటిని డోంట్ కేర్స్గా తీసుకోవాలి అన్యూజ్డ్ నెంబర్స్ని. ఓకే, అందుకని ఇక్కడ మనం K-మ్యాప్స్ తీసుకున్నాం. K-మ్యాప్స్ ఎందుకు తీసుకున్నాము అంటే మనకి బూలియన్ ఫంక్షన్స్ డిఫైన్ చేసేటప్పుడు సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్స్ తీసుకోవాలి కంపల్సరీ. సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ రావాలి అంటే ద ఓన్లీ వే ఈజ్ K-మ్యాప్స్. సో ఎన్ని వేరియబుల్ K-మ్యాప్ యూస్ చేయాలి? ఇన్పుట్లో 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 4 వేరియబుల్ K-మ్యాప్ తీసుకున్నాను. దీనిలో ప్రతి K-మ్యాప్లో కూడా 10 to 15 అనేవి డోంట్ కేర్స్ కింద మనం సబ్స్టిట్యూట్ చేసేసాము. ఓకే, ప్లేస్ చేసాము. రిమైనింగ్ వచ్చేసి ఎక్కడెక్కడ W తీసుకున్నాం అనుకోండి. సపోజ్ దిస్ ఈస్ ఫర్ W, దిస్ ఈస్ X, దిస్ ఈస్ Y, దిస్ ఈస్ Z K-మ్యాప్. Wకి ఎక్కడెక్కడ మిన్ టర్మ్స్ ఉన్నాయి? SOP కాబట్టి మనం చూస్తుంది 1, ఇక్కడ 5 నుండి 9 వరకు ఉన్నాయి. సో 5 to 9 ఫిల్ చేశాను. అలాగే Xకి, Yకి, Zకి నంబర్ ఆఫ్ వన్స్ ఫిల్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వీటికి సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్స్ రాద్దాము. ఓకే, ఫస్ట్ K-మ్యాప్ W కాబట్టి గ్రూపింగ్ చేద్దాము. గ్రూపింగ్ చేసినప్పుడు ఇక్కడ ఇది 8 వన్స్ గ్రూప్ అవుతుంది. ఈ మొత్తం 8 వన్స్ గ్రూప్ అవుతాయి. నెక్స్ట్ ఈ 4 4 వన్స్ గ్రూప్ అవుతాయి. అలాగే ఈ 4 వన్స్ గ్రూప్ అవుతాయి. ఓకే, ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏమొస్తుంది? A వస్తుంది. Bకి 1 0 ఉంది కాబట్టి ఎలిమినేట్ అయిపోతుంది. CD కూడా ఉండదు, అన్ని కాలమ్స్ లో ఉంది కాబట్టి A ప్లస్ ఈ 4 వేరియబుల్ అంటే 4 వన్స్ గ్రూప్ తీసుకుంటే B, C ఉంది. అలాగే ఈ 4 వన్స్ తీసుకుంటే హారిజాంటల్ గా B ఉంది, ఇక్కడ D ఉంది. ఓకే, BD. దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ W. అలాగే X తీసుకుందాము. Xకి గ్రూపింగ్ చేసాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ రెండు ఒక గ్రూప్ అవుతాయి. అలాగే ఈ 1 కోసం ఈ 4 వన్స్ గ్రూప్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ ఈ 2 వన్స్ ఒక గ్రూప్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ Xకి రాద్దాము. X ఈక్వల్ టు ఏమవుతుంది? ఫస్ట్ ఈ రైట్ సైడ్ 4 వన్స్ తీసుకుంటే B డాష్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ C ఉంది ప్లస్
ఈ 4 వన్స్ తీసుకున్నాం అనుకోండి సెంటర్లోది, ఇక్కడ కూడా బి డాష్ అనేది కామన్ ఉంది, అలాగే డి అనేది వేరియబుల్ ప్రోడక్ట్. ఇక్కడ 2 వన్స్ గ్రూప్ ఉంది, 2 వన్స్ అంటే బి ఉంది, సి డాష్ డి డాష్. నెక్స్ట్ వైకి తీసుకుందాం, వైకి తీసుకున్నప్పుడు ఈ 4 వన్స్ ఒక గ్రూప్ చేయొచ్చు, అలాగే ఈ 4 వన్స్ ఒక గ్రూప్ చేస్తాం. సో వై ఈక్వల్ టు సపరేట్ అవి సి డాష్ డి డాష్ ప్లస్ సిడి. ఓకే, నెక్స్ట్ జెడ్కి తీసుకుందాము, జెడ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 4 వన్స్ ఈ 4 వన్స్తో 8 వన్స్ గ్రూప్ అవుతుంది, కాబట్టి ఈ ఈక్వేషన్ వచ్చేసి డి డాష్ అవుతుంది. ఎందుకంటే హారిజాంటల్గా అన్ని రోస్లోనూ ఉంది, వర్టికల్గా ఈ ఫస్ట్ కాలమ్ లాస్ట్ కాలమ్ ఉంది కాబట్టి ఇక్కడ సికి 0 1 ఉంది, ఎలిమినేట్ అవుతుంది, డికి 0 0 కాబట్టి డి డాష్ వచ్చేసింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మనం పిఎల్ఏలో చేసినప్పుడు ఏం చేసాము, ఎస్ఓపి ఫామ్ తీసుకున్నాము, కాంప్లిమెంట్ ఆఫ్ ఎస్ఓపి అంటే ఇంకొక 4 కే మ్యాప్స్ వేసి సింప్లిఫై చేసి రాసాము. కానీ ఇక్కడ తీసుకోవట్లేదు, ఎందుకు అంటే రీజన్ ఏంటంటే ఆర్గేట్స్ అనేవి ఫిక్స్డ్. ఎందుకు అంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సపోజ్ మీరు అలా తీసుకున్నారు అనుకోండి, మనకి పిఎల్ఏలో మీరు ఆ వీడియో చూస్తే అక్కడ మనకి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్, అలాగే డబ్ల్యూ డాష్ ఎస్ఓపి, ఎక్స్ డాష్ ఎస్ఓపి, వై డాష్ ఎస్ఓపి, జెడ్ డాష్ ఎస్ఓపి తీసుకున్నాము. ఈ వీటిల్లో మనకి ఈ 3 యూజ్ అవ్వలేదు, కానీ ఇక్కడ ఈ డబ్ల్యూ ఎక్స్ డాష్ అంటే ఎక్స్ తీసుకోలేదు, ఎక్స్ డాష్ వై జెడ్ మనకి యూజ్ అయినాయి. ఎందుకంటే ఇవి యూజ్ చేసినప్పుడు అంటే ఈ బీసీబీడి అనేవి సేమ్ ఈక్వేషన్స్ తీసుకున్నాం మనం. ఓకే, అందుకంటే ఇదే కాన్సెప్ట్ చేసాం కాబట్టి పిఎల్ఏ కూడా చెప్తున్నాను. అక్కడ డబ్ల్యూలో ఎక్స్ డాష్లో బీసీబీడి అనేవి సేమ్ టర్మ్స్ కామన్గా ఉంటాయి అనమాట. సో అప్పుడు మన కామన్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం లెస్ నెంబర్ ఆఫ్ ఎండిగేట్స్ యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ ఎక్స్ డాష్ ఉంది, ఎక్స్ డాష్ ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని ఎక్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే రైట్ మోస్ట్ పొజిషన్లో మళ్ళీ ప్రోగ్రామింగ్ చేయాలి. ప్రోగ్రామింగ్ విత్ ఎక్స్ఆర్ గేట్స్ చేయాలి. మీరు ఒకసారి ఆ పిఎల్ఏ అంటే పిఏఎల్ఏ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్ డాష్ని ఎక్స్గా కన్వర్ట్ చేయాలంటే మళ్ళీ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్స్ యూజ్ చేసి మనం ప్రోగ్రామింగ్ చేస్తాము. కానీ ఇక్కడ ఆర్ గేట్స్ ఫిక్స్డ్ అంటున్నాం, అంటే రైట్ సైడ్ పార్ట్ అంతా ఫిక్స్డ్, ప్రోగ్రామింగ్ చేయడానికి లేదు. అందుకని చెప్పేసి మనం ఇక్కడ కాంప్లిమెంట్ ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఎక్స్ట్రా కే మ్యాప్స్ యూజ్ చేసి. సో ఈ 4 ఈక్వేషన్స్ సరిపోతాయి మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 4 ఈక్వేషన్స్ తీసుకొని సింపుల్ గా మనం డయాగ్రామ్ ను డ్రా చేసేయటమే. ఓకే, ఇప్పుడు సర్క్యూట్ ఇన్పుట్స్ వచ్చేసి ఏబిసిడి కాబట్టి ఏబిసిడి తీసుకున్నాము. ఇన్పుట్స్ నార్మల్ ఫామ్ లో ఉండాలి, కాంప్లిమెంట్ ఫామ్ లో ఉండాలి. సో దట్ ఇక్కడ మనం నార్మల్ కాంప్లిమెంట్ ఫామ్స్ కోసం డైరెక్ట్ గా ఏబిసిడిని త్రూ నాట్ గేట్స్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ యాజ్ ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్. సో ఇవి అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా మనం ఎండ్ గేట్స్ కి ప్రోగ్రామ్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఎండ్ గేట్స్ ప్రోగ్రామింగ్ అంటే మనం క్రాస్ మార్క్ అనేది స్విచ్ గా యూజ్ చేసుకుందాము. ఓకే, సో ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ డబ్ల్యూకి ఈక్వేషన్ లో మనకి 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి 3 ఎండ్ గేట్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ మనం ఆర్ గేట్స్ ఫిక్స్డ్ కాబట్టి ఆర్ గేట్స్ కి ఇప్పుడు మనకి ఇన్పుట్స్ అనేవి యూనిఫామ్ గా ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఒక సింగిల్ ఇన్పుట్ రాకూడదు. ఓకే, సో రిమైనింగ్ ఇన్పుట్స్ కూడా కనెక్ట్ చేయాలి కంపల్సరీ. అంటే ఒక బూలియన్ ఫంక్షన్ లో కానీ సపోజ్ ఇప్పుడు మీకు 5 ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, అన్ని బూలియన్ ఫంక్షన్స్ లో కూడా 5 ప్రోడక్ట్స్ ఆఫ్ ఎండ్ గేట్స్ ని మీరు చూపించాలి ఇక్కడ. సో ఇక్కడ మాక్సిమం 3నే ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో మాక్సిమం నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఒక బూలియన్ ఫంక్షన్ లో 3 మాత్రమే ఉన్నాయి. ఒక 3 ఉన్నాయి కాబట్టి ప్రతి ఆర్ గేట్ కి కూడా 3 ఎండ్ గేట్స్ నుండి అవుట్పుట్స్ రావాలి. ఓకే, కాబట్టి ఇక్కడ నేను ఏబిసిడి బిసిబిడి తీసుకున్నాను ఒక 3 ఎండ్ గేట్స్. అలాగే సెకండ్ ఎక్స్కి తీసుకున్నాను, ఎక్స్కి మళ్ళీ 3 ఎండ్ గేట్స్ యూజ్ చేశాను. వైకి ఓన్లీ 2 ఎండ్ గేట్స్ ఉన్నాయి, కానీ థర్డ్ ఎండ్ గేట్ని కూడా తీసుకుంటాము. కాకపోతే దెర్ ఇస్ నో కనెక్షన్ అని చెప్పేసి పుట్టే క్రాస్ మార్క్. ఓకే, క్రాస్ మార్క్ పుట్ చేస్తే చాలు. అలాగే జెడ్ ఉంది, జెడ్కి ఓన్లీ ఒక ఇన్పుట్ మాత్రమే వస్తుంది, అంటే ఒక ఎండ్ గేట్ సరిపోతుంది. కానీ ఇక్కడ ఆర్ గేట్ కి 2 ఇన్పుట్స్ రావాలి కాబట్టి కంపల్సరీ మొత్తం 3 రావాలి. రిమైనింగ్ 2 కోసం ఏం చేస్తున్నాం అంటే ఎండ్ గేట్స్ 2 ఎక్స్ట్రా ప్లేస్ చేసుకొని వాటిని క్రాస్ మార్క్స్ తో ప్లేస్ చేస్తున్నాం. అంటే జస్ట్ క్రాస్ మార్క్స్ లోపల పెట్టేసాం, అంటే ఇవి అక్కర్లేదు, అన్యూజ్డ్ కింద అనమాట. ఓకే, యూనిఫామిటీ కోసమే మనం ఎలా డిజైన్ చేయాలి సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు ఏ ఉంది, ఏ అంటే ఎక్కడ క్రాస్ చేయాలి, ఇక్కడ ప్రోగ్రామింగ్ చేస్తాం, ఎందుకంటే ఎండ్ గేట్స్ ఆర్ ప్రోగ్రామబుల్ కదండి. ఏ నెక్స్ట్ బిసి, బి అంటే ఇక్కడ ఉంది, నెక్స్ట్ సి ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ బిడి, దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ డి.
Next B dash C. This is B dash, this is C. Next B dash D, B dash D. B C dash D dash. B అంటే ఇక్కడ ఉంది. C dash D dash means here. Next C dash D dash, C dash D dash. CD, CD means ఇక్కడ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కనెక్షన్ లేదు, అక్కర్లేదు. D dash, ఓన్లీ D dash కాబట్టి ఇక్కడ రిమైనింగ్ కనెక్షన్స్ అక్కర్లేదు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్ గేట్స్ ఫిక్స్డ్. సో ఇక్కడ మనం అవి రాయాలి. సో ఆర్ గేట్స్ ఆర్ ఫిక్స్డ్ అని రాసాము. ఇక్కడ ఎండ్ గేట్స్ ఆర్ ప్రోగ్రామబుల్ కాబట్టి యూ షుడ్ మెన్షన్ ఇట్ యాజ్ ఎండ్ గేట్స్ ఆర్ ప్రోగ్రామబుల్. ఓకే, దిస్ ఈస్ ది సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ది PAL, ప్రోగ్రామబుల్ అరే లాజిక్. సో ఇక్కడ ఎండ్ గేట్స్ ప్రోగ్రామబుల్, ఆర్ గేట్స్ ఆర్ ఫిక్స్డ్. అందుకనే మనం కాంప్లిమెంట్ ఫార్మ్ ఆఫ్ ఎస్ఓపిని మనం ఫైండ్ అవుట్ చేయలేదు కైమ్యాప్స్లో. ఓకే, సో ఇలా మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఒక్క ప్రాబ్లం తరోగా నేర్చుకుంటే చాలు. ఒక ప్రాబ్లం తరోగా నేర్చుకుని ట్రూత్ టేబుల్ వేయటం కానీ ప్రాపర్గా వచ్చింది అంటే రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటుంది, సిమిలర్ ప్రాసెస్ యూస్ చేసుకోవచ్చు. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.